Hey everyone, welcome back to my channel Budding Enthusiast. Today we'll learn about thoracic outlet syndrome. Thoracic outlet అంటే మన నెక్ కి షోల్డర్ కి మధ్యలో ఉండే స్పేస్ ని థొరాసిక్ అవుట్లెట్ అంటారు. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ సైన్స్ అండ్ సింటమ్స్. సిండ్రోమ్ అంటేనే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కదా. సో సైన్స్ అండ్ సింటమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ ప్యాటర్న్ వైస్ ఒకేసారి వస్తే గనక సిండ్రోమ్ అంటారు. సో థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్. నా విల్ సీ అబౌట్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్. థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటే ఈ థొరాసిక్ అవుట్లెట్ ఏదైతే స్పేస్ ఉందో దాని మధ్యలో మనకి నర్వ్స్, ఆర్టరీస్, వీన్స్ ఈ 3 ఉంటాయి. ఈ మూడిట్లో ఏదైనా ఒక స్ట్రక్చర్ కంప్రెస్ అయితే మనకి థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ గనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటారు. అదే ఆర్టరీస్ కనుక ఇన్వాల్వ్ అయితే అంటే కంప్రెస్ అయితే ఆర్టీరియల్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటారు. ఒకవేళ వీన్స్ గాని ఎఫెక్ట్ అయితే వీనస్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటే బ్రేకియల్ ప్లెక్సస్. మన నెక్ రీజియన్ బ్రేకియల్ ప్లెక్సస్ ఉంటుంది కదా. బ్రేకియల్ ప్లెక్సస్. బ్రేకియల్ మీన్స్ ఆర్మ్, ప్లెక్సస్ మీన్స్ నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్. సో ఏవైతే ఆర్మ్ సప్లై చేసే ఉన్న నర్వ్స్ అన్ని బ్రేకియల్ ప్లెక్సస్ నుంచి వస్తాయి కాబట్టి అక్కడ కంప్రెస్ అయితే గనక మనకి న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అనేది వస్తుంది. న్యూరోజెనిక్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ లో మనకి సిమ్టమ్స్ వచ్చేసరికి నర్వ్ అంటేనే మనకి టింగ్లింగ్ నమ్నెస్ ఉంటుంది కదా. దీంతో పాటు సివియర్ వీక్నెస్ ఉంటుంది. ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఎక్కువ పెయిన్ అనేది వస్తుంది వాళ్ళకి. అండ్ ఆల్సో గ్రిప్ అనేది తక్కువ ఉంటుంది. అంటే హ్యాండ్ గ్రిప్ ఏదైనా పట్టుకోవాలంటే వాళ్ళు పట్టుకోలేరు. ఎందుకంటే నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి, నర్వ్ ఇన్వాల్వ్ అయ్యి కంప్రెస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వీక్ గ్రిప్ అనేది ఉంటుంది. కమింగ్ టు ఆర్టీరియల్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్, ఆర్టరీస్ కనుక కంప్రెస్ అయితే వీక్ పల్స్ ఉంటుంది ఆ పేషెంట్స్ లో. వీనస్ థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ లో సైనోసిస్. ఎప్పుడైనా వీన్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి మేజర్ క్లినికల్ ఫీచర్ ఏంటి? బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కదా. సో అది కనపడుతుంది అనమాట ప్రైమరీగా ఇందులో. నెక్స్ట్ పేషెంట్ అడిగినప్పుడు ఏం చెప్తారంటే